ద్వితీయ ఉపదేశ కాండము మొదటి అధ్యాయము ధ్యానము. మొదటి అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 46. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము ప్రధానంగా మొదటి అధ్యాయం మనం ప్రారంభించుకునే ముందు కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మోషే 3 ప్రధాన ప్రసంగాలు ఇశ్రాయేలు నూతన తరము ప్రజలకు చేశాడు. యొర్దాను నది తూర్పు భాగాన ఉన్న మోయాబు మైదానముల దగ్గర మోషే తాను మరణము పొందు దినమున తాను ద్వితీయ ఉపదేశాన్ని వారికి చేశాడు. ఈ ద్వితీయ ఉపదేశ కాండములో వ్రాయబడినటువంటి 34 అధ్యాయాలు ఈ 3 ప్రసంగాలను కవర్ చేస్తాయి, తెలియచేస్తాయి. మొదటి 4 అధ్యాయాలు 4వ అధ్యాయం 43వ వచనం వరకు ప్రథమ ప్రసంగం. దీనిలో ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల అరణ్య యాత్ర రివ్యూ, లుక్ బ్యాక్, వెనక్కి చూచుకుంటే ఆ నూతన తరం తమ మొదటి తరము వారు 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి వెలుపటికొచ్చినాక ఎలా జరిగింది అనే దాని రివ్యూ కనిపిస్తుంది. 4వ అధ్యాయం 44వ వచనం నుండి 28వ అధ్యాయం వరకు కూడా లుక్ అప్, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి విధులు, ప్రధానంగా ఆజ్ఞలు కనిపిస్తాయి. 29 అధ్యాయం నుండి లుక్ ఎహెడ్, కనాను దేశానికి వారు వెళ్ళినప్పుడు వారు ఏం చేయాలో, వారు ఎలా ఉండాలో, వారికి ఏం సంభవిస్తుందో తెలియచేశాడు. కనుక మనం మొదటి ప్రసంగంలో మోషే చెప్పినటువంటి మొదటి ప్రసంగంలో మనం మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దీనిని నేను సాధ్యమైనంత వరకు నా ప్రభువు నాకు ఇచ్చిన సందేశం మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండం మీద మీకు చాలా సమాచారం ఇంటర్నెట్లో లభిస్తుంది. దేవుడు నాకు నా మనసుకు ఇచ్చిన ఆలోచనలు నేను మీతో కొన్ని పంచుకుంటున్నాను. మొదటి అధ్యాయము ద్వితీయ ఉపదేశ కాండము మొదటి వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి వాక్యాన్ని చదువుతున్నాను. యొర్దాను ఇద్దరిన ఉన్న అరణ్యములో, అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకును ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. ద్వితీయ ఉపదేశ కాండము దివారిం, దీస్ ఆర్ ద వర్డ్స్, చెప్పిన మాటలు ఇవే అనేటువంటి పదాన్ని బట్టి ద్వితీయ ఉపదేశ కాండం దివారిం, రిపిటేషన్ ఆఫ్ లా అనే పేర్లు వచ్చాయి ఈ గ్రంథానికి. యొర్దాను ఇద్దరినే ఉన్న అరణ్యములో, అరాబాలోయలో, చూస్తున్నారా, స్థలం చెప్పబడింది. ఇశ్రాయేలీయులతో చెప్పెను. ఎవరికి చెప్పబడింది? ఈ మాట వ్రాశాడు మోషే. చెప్పెను, ఎవరు చెప్పాడో రాశారు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఎప్పుడు చెప్పాడో కూడా రాశాడు 4వ వచనంలో. స్థలము, సమయము, వ్యక్తి, ఈ 3 ఉన్నప్పుడు చరిత్ర అవుతుంది. అది హిస్టరీలో రుజువు
ఏమిటి అనగా సమయము, స్థలము మరియు వ్యక్తి. ఈ మూడు ఉన్నప్పుడు అది చరిత్ర. బైబిల్ చారిత్రాత్మక ఆధారాలతో కూడినది. మనుషుల యొక్క ప్రయోగాత్మక క్రియేషన్ కాదు, సృజించినది కాదు మనుషులిది. దేవుని వాస్తవమైనటువంటి సత్యరూపకమైన మాటలు ఇవి, రుజువుతో కూడినటువంటి మాటలు ఇవి. తర్వాత రెండవది జియోగ్రాఫికల్ ప్రూఫ్. స్థలానికి జియోగ్రాఫికల్ ప్రూఫ్ అప్లై చేస్తున్నాడు ఇక్కడ. తోపెలు, లాబాను, హజేరోతు, దిజాహాబా అనే స్థలాల మధ్య సూపు, దాని ఎదురుగా ఉన్న అరాబా. అరాబా అనేది ఒక లోయ. ఆ స్థలాన్ని గురించి రాస్తున్నాడు. జియోగ్రాఫికల్ ప్రూఫ్ ఇచ్చాడు, హిస్టారికల్ ప్రూఫ్ ఇచ్చాడు, వ్రాశాడు. వీటన్నింటినీ కూడా మాట్లాడటం కాదు, వ్రాశాడు. స్క్రిప్ట్ ఉన్నది, ఆ స్క్రిప్ట్ దొరికినది. మోషే చేవ్రాత చర్మపు కాగితాల మీద వ్రాసినటువంటిది దొరికింది. ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద బైబిల్. ఏన్షియంట్ చర్మపు కాగితాల మీద మోషే భక్తుడు వ్రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి అక్షరాలు ఇవి. ఇవి మనకు చారిత్రాత్మక రుజువులతో కూడినది, సత్యమై ఉన్నటువంటిది అని మనకు అర్థమవుతోంది. తర్వాత దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు వారికి క్లారిటీ ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుంటాడు. వారి అనుమానాలకు నివృత్తి కలిగేటట్లుగా అంతటి స్పష్టతతో వివరణ ఇస్తాడు. మీ జీవితాల్లో దేవుడు పరిపూర్ణ స్పష్టత ఇచ్చువాడు అని గుర్తించాలి మీరు. దేవుని వాక్యము మానవునికి స్పష్టముగా అనుగ్రహించబడింది అనేది మనకు ఈ వచనం తెలియజేస్తుంది. ఇక రెండవ వచనం, హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నియాకు 11 దినముల ప్రయాణం. చూస్తున్నారా? హెబ్రీ రచయితలు జరిగిన సంఘటన యొక్క పరిపూర్ణమైన వివరణకు క్లుప్త సమాచారాన్ని ముందిస్తారు. జస్ట్ లైక్ పేపర్ హెడ్లైన్స్. పేపర్ హెడ్లైన్ చూడండి, న్యూస్ పేపర్ హెడ్లైన్లో ఒక హెడ్డింగ్ పెడతాడు, దాని కిందకి వెళితే దాని వివరణ కనబడుతుంది, పరిపూర్ణంగా. అలాగే హీబ్రూ రైటర్స్ అందరూ కూడాను మొట్టమొదట ఆ హెడ్డింగ్స్ ఇస్తారు, మ్యాటర్ యొక్క హెడ్డింగ్ ఇస్తారు. అలాగ మొదటి అధ్యాయం మనకు కనబడుతుంది అన్నమాట. హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నియాకు 11 దినముల ప్రయాణము. బై వాక్ 11 days జర్నీ. 11 దినాల్లో రీచ్ అవ్వచ్చు, రీచ్ అయ్యారు కూడా మొదటి తరం వారు. హోరేబు నుండి అని ఎందుకు రాశాడు తెలిసిన? హోరేబు వద్ద ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత 1 సంవత్సరము కాలము పాటు వారు విడిది చేశారు. ఆ కాలంలోనే 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు పొందటం, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా పొంది దాన్ని నిర్మాణం చేసుకోవటం, దానికి ఇట్ టుక్ 1 year ఫర్ దెమ్. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వారు నడిచారు. ప్రత్యక్ష గుడారాన్ని పైకి లేపిన తర్వాత మేఘము ఆ గుడారము మీద నిలిచింది. గుడారము మీద నుండి మేఘము పైకి లేచినప్పుడు వారు ప్రయాణం ప్రారంభించేవారు. ఆ మేఘము కదిలిన దిక్కుగా వారి యొక్క డైరెక్షన్ వారికి అనుగ్రహించబడి వారు ఆ దిక్కుగా వెళుతూ ఉండేవారు.
కనుక ఇశ్రాయేలీయుల 11 దినాల ప్రయాణం కూడాను ఏ విధంగా అంటే అండర్ గాడ్స్ గైడెన్స్ their journey started, continued and reached. జీవితం ప్రారంభం, కొనసాగింపు, ముగింపు మూడు కూడా గాడ్స్ డైరెక్షన్ ఆఫ్ హిజ్ వర్డ్ అండ్ లైట్. దేవుని వెలుగు వాక్యపు నడిపింపులో ఎప్పుడైతే జీవిత ప్రయాణం ప్రారంభమై కొనసాగుతుందో ముగుస్తుందో రైట్ ప్లేస్ డెస్టినీకి వాళ్ళు చేరతారు. 11 దినముల ప్రయాణం. అయితే మొట్టమొదటి తరము వారు వన్స్ దే రీచ్డ్ కాదేశు బర్నియాకు ఒకసారి చేరిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంభవాన్ని బట్టి వాళ్ళు మరలా దేవుని ఆగ్రహానికి గురై వెనక్కి తిరగాల్సి వచ్చింది. దాని వివరాలు ఈ అధ్యాయంలోనే కొంత భాగం ముందుకెళ్ళాక మనం చూస్తాం. డిస్టెన్స్ చాలా క్లియర్గా రాశాడు. 3వ వచనం, హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీములో హతము చేసిన తరువాత. 3వ వచనం హెడ్లైన్. 2వ అధ్యాయం సీహోనును చంపటం, 3వ అధ్యాయం బాషాను రాజైన ఓగును చంపటం కనిపిస్తుంది. చెప్పాను కదా ముందే, వివరణ హెడ్లైన్ లాగా రాస్తాడు హెబ్రీ రచయిత. ఇక్కడ అదే సంభవించింది. అమోరీయుల రాజైన సీహోను, అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును వీరు సంహరించిన తరువాత. వై గాడ్ ఈస్ స్పెసిఫిక్ బై మెన్షనింగ్ దీస్ 2 నేమ్స్? దేవుడు ఎందుకు ఈ ఇద్దరు రాజుల పేర్లే ఉటంకించి రాస్తున్నాడంటే వాళ్ళు ఆ కాలంలో ఆ స్థలాలలో పేరు మోసిన బలమైనటువంటి శక్తివంతమైనటువంటి రాజులు వాళ్ళు. ఆ కారణం చేత వారిని ఓడించారు. మన జర్నీలో కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి లైఫ్లో. ఆ ల్యాండ్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తే దేవుని ఘనత మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా గాడ్ ఐడెంటిఫైడ్ 2 great ల్యాండ్ మార్క్స్, కిల్లింగ్ గ్రేట్ 2 kings. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బలమైన రాజులను చంపిన చరిత్ర వారికి ఇచ్చాడు. దానివల్ల ఏమర్థమవుతుందో తెలుసా? బలహీనుడు బలమైన వాడిని జయించటంలో బలహీనుడైనటువంటి వ్యక్తి పట్ల బలమైన దేవుని హస్తం తోడుంది అనేది అక్కడ రుజువు మనకు ఇవ్వబడుతోంది. 4వ వచనం, 40 సంవత్సరములో 11వ నెల మొదటి దినాన మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఇక్కడ కొన్ని గమనార్హం. ఒకటి, దేవుడు తనతో చెప్పినదంతయు. వెరీ 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 ఇంపార్టెంట్. దేవుడు తనతో చెప్పినది మాత్రమే చెప్పాడు, తన సొంత మాటలు చెప్పలేదు. ఇది ప్రవక్త యొక్క గొప్ప లక్షణం. ప్రవక్త దేవుని మాటకు చేర్చడు, దాని నుండి ఏమీ తీసివేయడు. అది దేవునితో ఒప్పందం. ఈ ద్వితీయ ఉపదేశ కాండములోని వాక్కు మోషే మది నుండి పుట్టినది కాదు, దేవుని ఆజ్ఞల రూపంలో మోషే ద్వారా వారికి ఇవ్వబడింది అనేది వెరీ వెరీ క్లియర్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు, 40 మంది రచయితలు 1600 సంవత్సరాలు వ్రాశారు. వివిధ కాలాలలో వివిధ పరిస్థితులలో వ్రాశారు, వివిధ స్థలాలలో వ్రాశారు. అయినప్పటికీ ఒకే సందేశం, ఒకే మాట, అది దేవునిది. వ్రాసిన వారు ముఖ్యం కాదు, వ్రాయించిన దేవుడు ప్రధానంగా కనిపిస్తాడు. కనుక 40వ సంవత్సరం వెరీ స్పెసిఫికల్లీ మెన్షన్డ్, చాలా స్పష్టంగా తెలియచేశాడు, వ్రాశాడు. 40వ సంవత్సరం 11వ మాసం. ఎందుకు అంత స్పెసిఫిక్గా రాస్తున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం టైం బౌండెడ్, కాలమునకు రిలేట్ అయినటువంటిదిగా మనకు కనిపిస్తుంది.
ఎందుకు అని అనగా 40 సంవత్సరముల ఆ అరణ్య యాత్ర ఇశ్రాయేలు గోత్ర ప్రధానుల 40 దినముల కనాను వేగును బట్టి వచ్చినటువంటి సంవత్సరం. దేవుడు ఒక దినానికి 1 సంవత్సరం చొప్పున 40 దినాలు పెద్దలు వేగు చూచిన దానిని బట్టి వారిని వెనకకు వెళ్ళి ఆ 40 ఏండ్లు అక్కడ తిరగమన్నాడు. అలా తిరుగుతూ వారు అక్కడ అరణ్యములో మృతి పొందుతారు. ఎవరు వారు? ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చి సంఖ్యాకాండములో మొదటి జనసంఖ్యగా మోషే చేత లెక్కించబడినటువంటి జనాభా ఉన్నదే, ఆ జనాభా 20 మనుషులు, కాలేబు యెహోషువ తప్ప మిగిలిన వారందరూ ఆ 40 సంవత్సరాల నిడివిలో రాలిపోయారు, చనిపోయారు. ఐగుప్తుకు సంబంధము లేని అరణ్యములో పుట్టినటువంటి రెండవ తరం వారు ప్రవేశించారు. ఈజిప్టు నుంచి విమోచించబడినటువంటి జనులు ఇశ్రాయేలు జనాంగానికి పోలికగా కనపడుతూ వారిని విమోచించిన దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లే ఇప్పుడు యూదులు వారిని పిలుచుకున్నటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తును వారు గుర్తెరగక అవిశ్వాసం ఉంచారు. అరణ్యములో పుట్టినట్లున్నటువంటి సంతతి సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. సంఘము క్రీస్తును కనానును చేరిపోతున్నారు. ఇజ్రాయేలు వెనకటకే ఉండిపోయారు, కానీ సంఘానికైతే ఆధిక్యతలు దొరికాయి. ఈ సమరూపకత నేను వ్యక్తిగతంగా నా మనసున ఉన్నది మీ ముందుంచాను. 40వ సంవత్సరం 11వ నెల 1వ తేదీ. సంవత్సరం ఇచ్చాడు, నెల ఇచ్చాడు, తారీఖు కూడా మెన్షన్ చేస్తున్నాడు. అంటే హిస్టారికల్గా ప్రూఫ్ ఎంత దివ్యమైనదిగా దీనిలో ఇవ్వబడిందో మనం చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించింది ఎందుకట? ఇశ్రాయేలీయులకు బోధించుటకై. ద పర్పస్ ఆఫ్ గివింగ్ లా ఈజ్ టు గివింగ్ టు ఇజ్రాయెల్ ఓన్లీ. ఇది అందరికీ బోధించడానికి ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు. ఇది ధర్మశాస్త్రము దేవుని ప్రజలకు మాత్రమే చెందినది, నాట్ ఫర్ జెంటైల్ పీపుల్. అన్యులకు ఆ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ దేవుని ప్రజలకు మాత్రమే ఈ కాన్స్టిట్యూషన్ వారికి మాత్రమే వర్తిస్తుంది, వారికి మాత్రమే వర్తిస్తాయి ఈ 10 ఆజ్ఞలు. కనుక ఇవి స్పెషల్లీ గివెన్ ఫర్ హిజ్ నేషన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు దేశం కొరకు దేవుడు ప్రత్యేకంగా వాటిని ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అన్యులకు చెందవివి. 5వ వచనం. యోర్దాను ఇద్దరిన ఉన్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లన్నాడు. యోర్దాను ఇద్దరి, ఎందుకు స్పెసిఫిక్గా యోర్దాను ఇద్దరి అంటున్నాడు? ఇద్దరి అద్దరి. ఇక్కడ నేను గుర్తించింది ఏమిటంటే, ఈదరిన గాదీయులు, రూబేనీయులు, అర్ధగోత్రపు మనష్షేయులు. వీళ్ళు యువతల భూభాగంలో, అనగా యోర్దాను యువతల భూభాగంలో కనానుకు వెళ్ళక ముందే వారు స్వాస్థ్యాలను పొందటానికి ఇష్టపడ్డారు. కనుక ఇప్పుడు మీరు హిస్టారికల్గా చూస్తే కూడాను జోర్డానికి యువతల భాగంలోనే వారి యొక్క స్వస్థలాలు అనుగ్రహించబడ్డాయి. కనానులోకి వెళ్ళినది 9.5 గోత్రాలు మాత్రమే. 2.5 గోత్రాలు యువతల భాగానే ఉండిపోయారు. అది కూడాను వారు ఎప్పుడు స్వతంత్రించుకున్నారో కూడా నేను చెబుతాను. 9.5 గోత్రాల వారు యెహోషువ నాయకత్వంలో కనానును ఆక్యుపై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ యోధులు, గాదీయులు, రుబేనీయులు, మనష్య అర్ధగోత్రికులలోని యోధులు ఎవరైతే యోర్దాను తూర్పు భాగాన స్వాస్థ్యాలు పొందారో వారు వెనకకు తిరిగి వచ్చి తమ పిల్లలకు ఆ స్వాస్థ్యాలను వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీరు గుర్తెరగాల్సినటువంటివి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చును. మన దేవుడైన యెహోవా, మన దేవుడు,
మీ పితరుల దేవుడు అనలేదు, మన దేవుడు అన్నప్పుడు పాత తరము వారికి దేవుడే, క్రొత్త తరము వారికి దేవుడే. మోషే తాను దేవుణ్ణి ఇశ్రాయేలీయులకు దేవుడుగా పిలుస్తున్నాడు. మన దేవుడు, ఈ దేవుడు మన దేవుడు. దే క్లెయిమ్డ్ గాడ్ యాజ్ దైర్ ఓన్. దేవుణ్ణి సొంతదారునిగా పిలుచుకుంటున్నారు. మేము దేవుని ప్రజలం, దేవునికి చెందిన వారం అనే స్ఫూర్తి స్పృహ వారిలో స్థిరంగా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. 38 సంవత్సరాల క్రితం హోరేబు పర్వతం దగ్గర మొదటి తరపు ఇజ్రాయేలీయులతో నేను బస చేసినప్పుడు, ప్రత్యక్ష గుడారం నిర్మాణమైన తరువాత దేవుడు మాతో చెప్పినది, మీరు ఇక్కడ నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోని స్థలములన్నింటికి, కనాను దేశానికి, లెబానోనుకు మహానది అయిన యూఫ్రటీసు వరకు వెళ్ళండి. ఇదిగో ఆ దేశం మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారికి, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని చెప్పిన ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకోండి. స్వాధీనపరుచుకోండి. మనకి దేవుని వాక్యము చాలా స్పష్టంగా దేవుడు తన ప్రజలను ప్రయాణము చేసి స్వాధీనపరుచుకొనమని చెబుతున్నట్లుగా మనకిక్కడ వ్రాయబడుతూ ఉన్నది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాను. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకి ఎత్తబడినది. గ్రహిస్తున్నారా? 2వ సంవత్సరం 2వ నెల, ఐగుప్తు నుంచి వచ్చినటువంటి 2వ సంవత్సరం 2వ నెల 20వ దినము. ఎందుకు అలా తీసుకుని వచ్చాడు అని అంటే, మా ఇశ్రాయేలు జనాంగం పస్కా పండుగ ఆచరణలో వారు మొదటి సంవత్సరము అయినప్పుడు, వారు మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ఆ పస్కా ఆచరణ తరువాత దినములను లెక్కిస్తే 13వ దినమున పస్కా ఆచరణ వస్తుంది. దాని తర్వాత 1 వీక్ హాలిడే ఉంటుంది. అప్పుడు వారు ఆ యొక్క మేఘం పైకి ఎత్తబడి 2వ మాసంలో 20వ దినాన వెళ్ళారు. మొదటి మాసం పస్కా ఆచరణ ఆలస్యమైన కారణం చేత 2వ సంవత్సరమున వారి యొక్క ప్రయాణం కొనసాగింది. అదే ఇక్కడ సీనాయి అరణ్యములో వారు ప్రయాణాలు చేశారు. ఆ మేఘం తర్వాత పారాను అరణ్యానికి చేరింది. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున వారు మొదట ప్రయాణము చేసిరి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల యొక్క మొదటి ప్రయాణంగా దాన్ని చెబుతూ వచ్చాడు. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ఈ వచనాలు మీరు జాగ్రత్తగా చూడాలి. 8వ వచనంలో ఆ దేశము, ఏ దేశము, దాని సరిహద్దులు ఇచ్చాడు. దాని సరిహద్దులు 7వ వచనంలో ఇచ్చాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వాగ్దాన భూమి యొక్క సరిహద్దులు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎంతటి విశాల భూభాగాన్ని ఆనాటి ప్రజలకు ఇచ్చాడంటే, సొలొమోను కాలానికి వారు స్వతంత్రించుకున్న భూమి 30% మాత్రమే. ఇంకా 70% భూమి ఇశ్రాయేలీయులకు మిగిలే ఉన్నది. అంటే ఎంత విశాల భూభాగమో ఒక్కసారి పరీక్షించుకోండి. తర్వాత ప్రతి ఇశ్రాయేలీయునికి కూడా భౌతిక స్వాస్థ్యము ఖచ్చితము. ప్రతి ఇశ్రాయేలు పురుషునికి భౌతిక స్వాస్థ్యము ఖచ్చితము. కనుక అతడు అమ్ముకోవటానికి కూడా లేనటువంటి హక్కు అతనికి దొరుకుతుంది. ఒకవేళ తన ఆర్థిక స్థితిని బట్టి అమ్ముకున్నా కేవలం 50 సంవత్సరాల లోపట మాత్రమే అది వర్తిస్తుంది. దాని పంట వరకే అమ్ముకోగలుగుతాడు, కానీ భూమిని అమ్ముకోలేడు.
భూమిని శాశ్వత విక్రయం ఏ ఇశ్రాయేలీయుడు చేయకుండానట్లు దేవుడు ఆ స్థలాన్ని వారికి కేటాయించాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతివానికి స్వాస్థ్యము ఖచ్చితము, అది అతనికి మాత్రమే ఉంటుంది అనేది అర్థమవుతుంది. సునాద సంవత్సరాన మరలా ఎవరి స్వాస్థ్యాలు వారికి వెనుకకు తిరిగి అప్పగించబడతాయి. కాబట్టి ప్రతివాడు కూడాను భూమి కలిగిన వాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు దేశంలో ఈ విధానం ఉన్నది. ఇది అన్య దేశాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రజలకు ఎంతో కొంత భూమిని స్వాస్థ్యంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రతి దేశంలో ఉన్న చరిత్ర ఇది. మా దేశం భారతదేశంలో మా రాష్ట్రంలో అయితే ఇండ్ల పట్టాల పేరిట పంపిణీలు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఇది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యములోని ప్రత్యేకతని ఈ సందర్భాన నాకు ఇచ్చిన ఆలోచన నేను మీతో పంచుకుంటున్నాను. నేను మీకు ఇచ్చి తిని, నేను మీకు అప్పగించి తిని, ఈ దేశమును నేను మీకు అప్పగించి తిని, ఇంకా వెళ్ళలేదు, ఇంకా ప్రయాణం ప్రారంభం కాలేదు, అయినప్పటికీ అప్పగించి తిని అంటాడు. అప్పగించి తిని స్వాధీనం చేసుకోండి. అప్పగించి తిని అంటే ఎప్పటికీ? స్వాధీనం చేసుకున్న తరువాత వారికి అప్పగించబడుతుంది. అయితే స్వాధీనపరుచుకోవటం వారి చేతుల్లోనే ఉంది. అలా స్వాధీనపరిచేది ఎవరి చేతుల్లో ఉంది? మళ్ళీ దేవుని చేతుల్లోనే ఉంది. కనుక దేవుడు మరియు ఇశ్రాయేలీయుడు వర్కింగ్ టుగెదర్ కలిసి పనిచేస్తున్నారు. వారు స్వాధీనపరుచుకోవాలి అంటే యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేసేది ఎవరు? వారి పక్షంగా దేవుడే. యుద్ధాల్లో పాల్గొనేది ఎవరు? దేవుని పక్షంగా ప్రజలు. ఇది ఈ సాల్వేషన్ అనేటువంటిది, రక్షణ అనేటువంటిది, పరలోక రాజ్య స్వాస్థ్యం అనేది కూడా ఇలాగే ఉంటుంది. విశ్వాసి స్వతంత్రించుకోవాలి, దేవుడు అప్పగిస్తాడు. విశ్వాసి స్వతంత్రించుకోవాలి, దేవుడు అప్పగిస్తాడు. ఇది కృప వలన, విశ్వాసము ద్వారా కృపచేత కలిగినదే రక్షణ. అయితే విశ్వాసము ద్వారా దానిని స్వతంత్రించుకుంటాం మనం. విశ్వాసం ఇచ్చేది దేవుడే, స్వతంత్రింపచేసేది దేవుడే. కానీ దానిలో స్పృహ కలిగి పాల్గొనేవాడు విశ్వాసి. ఈ రక్షణ సంకల్పం వివరణకు ఈ స్వాధీనము చేసుకొనుట, అప్పగించబడుట సాదృశ్యంగా నేను అర్థం చేసుకోగలిగానని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకోండి. ఇట్ బిలాంగ్స్ టు యూ. చూజన్ పీపుల్, చూజన్ ల్యాండ్. ఎన్నుకున్న ప్రజలు, ఏర్పరచుకోబడిన భూభాగం. ఎన్నుకోబడిన ప్రజలు స్వాధీనపరచుకుంటానికి దేవుడే సహాయకుడు. ద్వితీయ ఉపదేశకాండము 1వ అధ్యాయము మనం 9వ వచనం చదువుకుందాం. అప్పుడు నేను, మోషే అంటున్నాడు, ఒంటరిగా మిమ్మును భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. చూస్తున్నారా? ఇది మనకు, నేను ఒంటరిగా మిమ్మును నేను భరింపలేను. ఇది మోషే భక్తుని అశక్తతగా మనం తెలుసుకోవాలా. దేవుడు కదా భరించేది. కానీ హ్యూమన్లీ స్పీకింగ్, మానవీయ కోణంలో మోషే చెబుతున్నాడు, నేను మిమ్మును భరింపలేను అని. సంఖ్యాకాండము గ్రంథము 11వ అధ్యాయము 11-12 వచనాల్లో మోషే ఈ విధంగా మాట్లాడాడు. కాగా మోషే యెహోవాతో ఇట్లా అన్నాడు, నీవేళ నీ సేవకుని బాధించావు, నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించుతున్నా, నేనే వీరిని కంటినా. పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు.
ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు నాకు మాంసం ఎక్కడిది అని ప్రశ్నించాడు. నేనే భరిస్తానా వీళ్ళందరినీ? అప్పుడు దేవుడు ఏం చేశారంటే, నువ్వు 70 మందిని సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఆ 70 మందిని కూడా మోషేకు సపోర్టర్స్కి ఇచ్చాడు. అదొక భాగం, అది ఒక సన్నివేశం. తర్వాత 10వ వచనంలో ఏం చెప్పాడు? యెహోవా మిమ్మును విస్తరింపచేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేశాను. ఇట్ ఈజ్ ప్యూర్లీ గాడ్స్ యాక్షన్. ఏ జనాంగము ఇంత విస్తారంగా పెరగరండి, ఏ జనాంగము ఇంత విస్తారంగా పెరగరు. కనాను దేశానికి వాళ్ళు వెళ్ళేప్పుడు జనసంఖ్య 6 లక్షల కాల్బలంగా చెప్పబడింది. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు 6 లక్షల కాల్బలంగా లెక్కించబడ్డారు, మొదటి తరం వారు. ఎట్లా సాధ్యం? యాకోబు తన యొక్క కుమారులను మనుమలను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 70 మంది. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 70 మంది. ఐగుప్తు నుంచి మోషే వారిని వెలుపటికి తెచ్చేటప్పటికి 6 లక్షల మంది పురుషులు మాత్రమే, మిగతా జనం వేరే. 20 సంవత్సరాల పైన ఉండి 50 ఏళ్ల లోపల లెక్కించబడిన వారి సంఖ్య 6 లక్షల కాల్బలం. 70 మంది చూడండి ఎలా విస్తరించారు. కనుక సంఖ్యాపరంగా బర్త్ కంట్రోల్ చేయాలని ఫరో ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాడు. షిఫ్రా పూయ అనేటువంటి మంత్రసానులు మోషేని బ్రతకనిచ్చారు. నిర్గమకాండం 1వ అధ్యాయం చెప్తోంది. వారు ఎంతగా విస్తరించారంటే అసహ్యించుకునే అంతటి పాపులేషన్ ఈజిప్ట్లో వాళ్ళు రైజ్ అయిపోయారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇజ్రాయేలీయుల యొక్క సంతానం విస్తరణ ఐగుప్తీయులకు అసహ్యాన్ని పుట్టించినట్టుగా చూస్తాం. మాకు ఒక సామెత ఉంది తెలుగులో, పిల్లల పంది. పిల్లల పంది అనే పదం ఎందుకు వాడతారంటే, సాధారణంగా ఒక కాన్పులో ఒక బిడ్డ, 2 బిడ్డలు, మ్యాక్సిమం 3 బిడ్డలు కలిగిన వారు అక్కడక్కడ వెరీ రేర్ కనపడతారు మనుషుల్లో. అలాగే ఇతర జంతువుల్లో కూడా చాలా తక్కువ పిల్లలకు అంటాయి. కానీ ఈ పంది వచ్చేటప్పటికి ఒక్క కాన్పులోనే మోర్ దాన్ 15 కూడా అవకాశం ఉంది. అట్లనే ఇశ్రాయేలీయులు ఎవ్రీ ఇయర్ ఆ స్త్రీలు కంటూ వచ్చారు. అలాగున ఇశ్రాయేలు జనసంఖ్య విస్తరించింది. అది దేవుని వలన విస్తరించింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని 127వ సంకీర్తనలో సొలొమోను గారు చెప్పాడు. గుర్తించండి. కనుక వారి జనసంఖ్య విస్తరణకు ఎందుకు అంతటి విస్తరణ ఆ ఒక్క జాతిలోనే జరిగింది అని అంటే దానికి ఒక కారణం ఉంది. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాలంతగా, సముద్ర ఇసుక రేణువులంతగా నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని ఆదికాండములో దేవుడు అబ్రహాముకు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఆయన నెరవేర్చుకున్నాడు, నెరవేరుస్తున్నాడు, నెరవేర్చబోతున్నాడు కూడా. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద మీరు చూస్తే అబ్రహాము సంతానమని చెప్పుకునే వారిలో యూదులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అనగా ప్రపంచ జనాభాలో మోర్ దాన్ 70% ఆఫ్ పీపుల్ క్లెయిమ్డ్ అబ్రహాం యాజ్ దేర్ ఫాదర్. అబ్రహామును తండ్రిగా పిలిచేటువంటి వారి సంఖ్య ప్రపంచంలోనే 70% ఉంది. వాళ్ళ ఆకాశ నక్షత్రాల వివరణ కూడా మీరు చూడండి. మొట్టమొదట టెలిస్కోప్ కనిపెట్టబడినటువంటి కాలంలో 3000 నక్షత్రాల వరకు లెక్కించారు ఐసైట్ చేత. ఆ తర్వాత టెలిస్కోప్స్ వచ్చాయి. అక్కడ నుండి ఆకాశ నక్షత్రాల సంఖ్య పెంచుతూ ఉండటం గమనించారు. ఆ తర్వాత ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ను మించి మరిన్ని గ్రేటర్ టెలిస్కోప్స్ వచ్చాయి. వాటిల్లో నుంచి వెళితే నెబ్యూలాలు, పాలపుత్తలు కనిపిస్తున్నాయి. ఆ నెబ్యూలాల్లోకి వెళ్తే కోట్ల కొలది నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
కోట్ల కొలది సూర్యులు కనిపిస్తున్నారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడాను ఏ విధంగా అయితే ఐసైట్ చేత, అలాగే నక్షత్రాలు తెలుసుకునేటువంటి టెలిస్కోప్స్ చేత కాలము జరుగుతున్న కొలది క్లారిటీ ఎట్లా పెంచుకుంటూ పోతున్నారో, సంఖ్యాపరమైన నక్షత్రాల సంఖ్య ఎట్లా పెంచుకుంటూ పోతున్నారో, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీయులు అనగా అబ్రహామును తండ్రిగా చెప్పుకునే వారి శాతం దినదినానికి పెరుగుతూనే పోతోంది. అది ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా నీ సంతానాన్ని చేస్తాను అని దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట ఈనాటికి కూడా అది కొనసాగుతున్న వాగ్దానంగానే మనం గుర్తించాలి. తర్వాత అంటాడు, మీ పితరుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలవుతాడు అన్నాడు. 1:1000 రేషియోలో వాళ్ళు అభివృద్ధి చెందారట. అది వాగ్దాన ఫలము. మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టము, మీ భారము, మీ వివాదం ఎట్లు భరింపగలను. చూడండి, ఇక్కడ మోషే గారి యొక్క మామగారు యిత్రో తన కుమార్తెను అంటే మోషే భార్య సిప్పోరాను, మోషే కుమారులిద్దరిని తీసుకొని మోషే దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు అతడు మోషే చాలా బిజీగా ఉండి వ్యాజ్యాలు తీరుస్తున్నప్పుడు అతను చెప్పాడు, మోషే ఇలా కాదు, నువ్వు వ్యాజ్యాలు చేయటం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఈ కార్యము చేసి నిలబట్టడానికి గాను 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడిని మనుషులను నియమించు, దేవుడిని అడిగి, దేవుని చిత్తమో కాదో తెలుసుకొని నియమించు, అప్పుడు వారంతా తీర్పులు తీరుస్తూ ఉంటారు. నీకైతే ముఖ్యమైన వ్యాజ్యాలు, తీవ్రమైనటువంటివి నీ యొద్దకు తెస్తారు, కఠినమైన వ్యాజ్యాలు. ఆ విధంగా నీకు విశ్రాంతి దొరుకుతుంది. యూ కెన్ సేవ్ యువర్ టైం. అది సలహా ఇచ్చాడు. ఇది మనకు నిర్గమకాండం 18వ అధ్యాయం 23 నుంచి 27 వరకు కనిపిస్తుంది. ఆ విధంగా దేవుడు సన్నిధిలో మోషే కనుకొని ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడో తెలుసా? 13 నుంచి, జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రాల్లో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమిస్తాను. పార్ట్నర్షిప్ బై ఎలక్టింగ్ అమాంగ్ దెమ్. దేవుడు అనుమతించినప్పుడు, మోషే సమ్మతించినప్పుడు, మోషే మామ సలహా ఇచ్చినప్పుడు 3 మాటలు చెప్పాను నేను. మామ సలహా, దేవుని అనుమతి, మోషే సమ్మతి. ఈ మూడింటితో పాటు ప్రజలు విట్నెస్ చేసి ఎలక్ట్ చేసుకున్నటువంటి ప్రముఖులు. క్వాలిటీస్ ఏమిటి? జ్ఞానం ఉన్నవారు, వివేకం ఉన్నవారు, ప్రసిద్ధి చెందినటువంటి వారు, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని మీరు ఏర్పరచుకోండి, నాకు చెప్పండి, నేను వారికి ఉత్తర్వులు ఇస్తాను. కాబట్టి పీపుల్ ఎలక్టెడ్ లీడర్స్, నాట్ ద అపాయింట్మెంట్, ఇట్ ఈస్ ద ఎలక్షన్ బై పీపుల్. మోషే దేవుడు నాకు చెప్పాడు వీళ్ళని నేను అపాయింట్ చేస్తే ప్రజలు తిరగబడతారు, కానీ వాళ్ళే ఎన్నిక చేసుకున్నారు కనుక వారు తిరగబడరు. కనుక ఈ టెక్నిక్ మోషే ఇక్కడ అప్లై చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రంలోని ముఖ్యులు పిలుచుకొని మీ గోత్రాలకు న్యాయాధిపతులుగా వీరుండాలి. 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, వారిని మీ మీద నేను వారిని నియమించి తిని. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మోషే నియమించాడు. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యాలు తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్ద ఉన్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్టెడ్ లీడర్స్? ఎన్నుకోబడినటువంటి ప్రముఖులైన నాయకుల యొక్క పని ఏమిటో తెలుసా? తీర్పు తీర్చడం, అంటే మేకింగ్ పీస్. తీర్పు తీర్చడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమాధానపరచటం. తీర్పు తీర్చడం అంటే పనిష్మెంట్స్ ఇవ్వటం కాదు, అక్కడ పీస్ మేకింగ్. పీస్ మేకింగ్ లేకపోతే, అలా తీర్పు తీర్చి వాటిని అమలుపరచకపోతే హింస పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది. కాబట్టి ప్రజల మధ్య సమాధానాన్ని నిలిపేటువంటి న్యాయపు తీర్పు చట్ట విధానం మోషే వారికి అప్పగించాడు. అందుకే వారికి ఏం చెప్పాడంటే పక్షపాతం లేకుండా వినాలి. మీ సహోదరులకి, మీ
పరదేశులకి మీరు న్యాయం తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా వినాలి. ఇంపార్షియల్. మొదట బాగా వినాలి. ఆ తర్వాత నీ ఎదుట నిలిచినటువంటి ముద్దాయి ఎవరనేది చూడొద్దు, వాడి ముఖం లక్ష్య పెట్టద్దు. యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. న్యాయాధిపతిగా నువ్వు దేవుని స్థానంలో ఉండి దేవుని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి అక్కడ ముఖాన్ని లక్ష్య పెట్టద్దు, ముఖాన్ని లక్ష్య పెట్టద్దు. రెండోది, భయపడద్దు. ఆ మనుషులకు నువ్వు భయపడద్దు. అలా భయపడితే నువ్వు నష్టపోతావు, నువ్వు జడ్జి చేయలేవు భయపడితే. కాబట్టి న్యాయాధిపతి భయపడకూడదు, న్యాయాధిపతికి పక్షపాతం ఉండకూడదు, న్యాయాధిపతి పూర్తిగా వినాలి, న్యాయాధిపతి న్యాయపు తీర్పును ప్రకటించాలి. మీకు కఠినమైనవి అసాధ్యమైన వ్యాజ్యాలు నా దగ్గరికి తీసుకురండి, నేను దాన్ని విచారిస్తాను. జస్ట్ లైక్ సుప్రీంకోర్టు, నేను దాన్ని విచారిస్తానని వారికి ఆజ్ఞాపించి తిని. మరియు 18 వచ్చిన ఇంపార్టెంట్, మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించి తిని. మీరు చేయవలసిన సమస్త కార్యములు, ఇశ్రాయేలు జనాంగానికి సమస్త కార్యములు చేయవలసినవి ముందస్తుగానే చెప్పటం జరిగింది. నో కన్ఫ్యూజన్, ఏ విధమైనటువంటి అయోమయ గందరగోళ స్థితి లేకుండా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఇక్కడ చేస్తున్నాడు. కమ్యూనికేషన్లో మెసేజ్ మస్ట్ బి కంప్లీటెడ్, మెసేజ్ మస్ట్ బి ఫుల్లీ కంప్లీటెడ్. పూర్తిగా స్థిరంగా సందేశం ఇవ్వాలా, వివరణాత్మకంగా ఇవ్వాలా, వివరణాత్మకంగా ఇవ్వాలి, అర్థమయ్యే వరకు చెప్పి మరీ దాన్ని కంప్లీట్ చేసి ముగించాలి. కమ్యూనికేషన్ చెప్పేసామంటే కుదరదు. వాడు అర్థం చేసుకుని నీ మనసులో ఉన్నటువంటి సందేశం వాడి మనసులో యాజ్ ఇట్ ఈజ్గా చేరినప్పుడే ఆ కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. అందుకే మోషే అంటున్నాడు, మీరు చేయవలసిన సమస్త కాలం గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించి తిని. 18వ వచనం దగ్గర మీకు ఆజ్ఞాపించి తిని, మీరు గమనించారా? మీకు చెప్పి తిని కాదు. చెప్పటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. చెప్పటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. ప్రాముఖ్యం. ఆజ్ఞ డివైన్ ఇంటర్వెన్షన్, దేవుడు చెప్పిన సమస్త కార్యాలు. మోషే చెప్పినవి కాదు ఇవి, మోషే సొంతవి కాదు. దేవుడు వారు ఏం చేయాలని చెప్పాడంటే వారి విధులేమిటి, వారు నిర్వర్తించవలసిన విధానాలు ఏమిటి, అవన్నీ కూడా దేవుడే వారికి బోధించాడు. 19వ వచనంలో వారి యొక్క ప్రయాణం ప్రారంభం అవుతోంది. హోరేబు నుండి సాగి మన దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఘోరమైన మహారణ్యములో నుండి అమోరీయుల మార్గమున కాదేశు బర్నియాకు చేరితిమి. మీరు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకటి, వారు ప్రయాణం ప్రారంభించారు, వారు ప్రయాణం కొనసాగించారు, వారు ప్రయాణాన్ని ముగించారు. వారి ప్రయాణ మార్గము దేవుడు చెప్పినటువంటి మార్గము, దేవుడు చెప్పిన మార్గము అరణ్య మార్గము. ఎక్కడ కూడా వారి ప్రయాణంలో వాళ్ళు దేవుడిని విడిచిలేరు, దేవుడు వారిని విడిచిలేడు. దే వాక్ బిహైండ్ గాడ్, పర్ఫెక్ట్గా నడుస్తూ వచ్చేసారు, జరిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, వారి యొక్క నాయకుడు వల్ల వాళ్ళు నడిచారా? వారు సొంత జ్ఞానంతో నడిచారంటే లేదు, దేవుడు నడుస్తున్నాడు, వారు వెంబడించారు. న్యూ టెస్ట్మెంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ఫాలో మీ, నన్ను వెంబడించండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆ ధనవంతుడైన యవనస్తునితో ప్రభు చెప్పాడు, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఫాలో మీ, ఫాలో మీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ ద బైబిల్. దేవుడు మనుషులకు ఇచ్చిన ఆ గొప్ప సందేశం ఏంటో తెలుసా? ఆయన వెంబడించటం, ఆయన్ను వెంబడించటం, ఆయనను వెంబడించాలి మనం. అదే దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనాల్లో కనుక మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా
కాదేశు బర్నియకు చేరితిమి అన్నప్పుడు స్పెసిఫిక్ మార్గాన్ని వీళ్ళు చెప్పారు. అమోరీయుల మార్గపు అమన్యపు మార్గం వెంబడించారండి. మార్గం, ద వే దే ఫాలోడ్ ఈజ్ ఇంపార్టెంట్. దే ఫాలోడ్ గాడ్ అండ్ దే ఫాలోడ్ ఇన్ ద మేనర్ ఆఫ్ గాడ్. దేవుని వెంబడించడం, దేవుని మాట వెంబడించడం, దేవుని విధానములో వెంబడించడం, ఇది మనం చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించాలి. 20 అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. చూస్తున్నారా? ఇక్కడ మీకు నేను ఒక వివరణ చెప్పాలి. మోషే భక్తుడు కనాను భూభాగానికి వెళ్ళి స్వాధీనం చేసుకోండి, అమోరీయుల దేశం, మీరు ఆదికాండం 15 అధ్యాయానికి వెళ్తే దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానపు వారు 400 సంవత్సరములు పరాయి దేశంలో ఉంటారు అని చెప్పాడు. పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఎందుకు ఉంటారో తెలుసా? అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక వారు 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు అన్నాడు. అమోరీయులు 7 జాతుల ప్రజలు కనాను దేశంలో నివసిస్తున్నారు యోర్దాను దాటిన తర్వాత. కనుక అమోరీయుల అక్రమము దేవుని దృష్టిలో సంపూర్ణమైనప్పుడు అమోరీయుల పాపాన్ని బట్టి కనాను నుండి వారిని తోలేస్తున్నాడు తప్ప ఇశ్రాయేలీయులను బట్టి కాదు. ఇశ్రాయేలీయులకు ఇవ్వటం కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయటం కాదు, అమోరీయుల పాపాన్ని బట్టి వారిని తరిమివేసి ఆ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు కేటాయిస్తున్నాడు. అదే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా మీరు కూడా కనానుకు వెళ్ళిన తర్వాత పాపం చేస్తే మిమ్మల్ని కూడా గెంటేస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుడు చేసే క్రియలో న్యాయం ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము, మీకు ఇస్తానని దేవుడు ప్రమాణం చేసినటువంటి దానికి మనం వచ్చాము. ఇదిగో నీ దేవుడని యెహోవా ఈ దేశము నీకు అప్పగించును కాదండి, అప్పగించెను పాస్ట్ టెన్స్. ఎప్పుడు కూడా అప్పగించబడబోవు దానిని గురించి దేవుడు మాట్లాడినప్పుడు అప్పగించినట్లే మాట్లాడాడు. పాస్ట్ టెన్స్లో మాట్లాడాడు, ప్రజెంట్ టెన్స్ దాటి ఫ్యూచర్ టెన్స్లో పొందేదాన్ని పొంది ఉన్నట్టుగా మాట్లాడాడు. దేవుడు ఇవ్వబోయేదాన్ని ఇచ్చినట్టుగా మాట్లాడాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. పాస్ట్ టెన్స్లో చెప్పాడు బడి ఉన్నారని. మనం పొందిడి రక్షణను పొంది ఉన్నామని చెప్పాడు. పొంది ఉన్నామని నమ్మినప్పుడు పొంది ఉన్నాము, ఖచ్చితంగా పొందుతాము అని వాక్యం చెప్తాం. కనుక మీరు ప్రార్థించుదానినల్లా మీరు పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. అంటే విశ్వాసం అంటే పొందబోతున్న దానిని పొంది ఉన్నామనటానికి రుజువై ఉంది అన్నాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ దేశము నీకు అప్పగించి తిని స్వాధీనపరచుకొనుము ఫ్యూచర్ టెన్స్, అప్పగించి తిని పాస్ట్ టెన్స్. వాస్తవంగా స్వాధీనపరుచుకున్న తర్వాతే అది అప్పగించబడుతుంది. అయినప్పటికీ నీ విశ్వాసమును బట్టి దానిని ముందుగానే దేవుడు చెబుతున్నాడు, నీకు అప్పగించాను, నువ్వు స్వాధీనం చేసుకో. కనుక దేవుడి యొక్క నిర్ణయము తమ జీవితాల్లో నెరవేరుతుందనే విశ్వాసము ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు దానిని స్వాధీనం చేసుకుంటారు. దేవుడు నన్ను రక్షించాడని ఆ రక్షణలో కొనసాగినటువంటి వాడు ఆ రక్షణను కొనసాగించిన కారణమున అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. కనుక వెరీ సింపుల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ని ఇశ్రాయేలీల హిస్టరీలో దేవుడు మనకు రుజువుగా ముందస్తుగా తెలియపరుస్తూ వచ్చాడు. దానిని స్వాధీనం చేసుకో, భయపడద్దు, అధైర్యపడద్దు. నీతో చెప్పి తిని 2 మాటలు దేవుడు వాడారు. భయపడద్దు, అధైర్యపడద్దు. భయం ఏమిటి, అధైర్యం ఏమిటి? భయం ఏమిటి, అధైర్యం ఏమిటి? 2 పదాల యొక్క అర్థం మీరు తెలుసుకోవాలి.
అధైర్యము, భయము, ఈ రెండు కూడా అంతరంగములో ఉండేటువంటి రెండు అవిశ్వాస భావాలకు ప్రతినిధి రూపమైన మాటలు ఇవి. తమ కంటే గొప్ప జనాంగముగా ఉన్న నెఫీలీయులంతటి వారిని చూచినప్పుడు అధైర్యపడటం సాధారణం, అప్పుడు భయపడద్దు. భయపడటం సాధారణం, అధైర్యపడద్దు. విన్నప్పుడు కలిగేటువంటి అవిశ్వాసాన్ని బట్టి అధైర్యం వస్తుంది, అధైర్యాన్ని బట్టి భయం వస్తుంది. ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్. అందుకే చెప్పాడు, భయము వద్దు, అధైర్యము వద్దు. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. శత్రువు ఎంత గొప్పవాడైనా మీ దేవుడు వారిని మీకు అప్పగించబోతున్నాడని నమ్మి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అంతే. రేపేమి సంభవించునో ఎరుగము గనుక దేవునితో కలిసి రేపటి దినాన్ని ఎదుర్కొంటామనే విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అదే విశ్వాసంలో విజయవంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది అని నేను మనవి చేస్తున్నాను. 21వ వచనంలో మోషే చెప్పాడు ఏమనంటే, దేవుడు మిమ్మల్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళమంటున్నాడు అని. 22వ వచనం, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మోషే అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చిరి, మీ పితరులు నా యొద్దకు వచ్చి వేగు చూచుట కొరకు మనుషులను మనలో నుండి పంపుదుము అని అడిగారట. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయం 22లో ఈ విధంగా ఉంటే, సంఖ్యాకాండంలో ఏమనుందో తెలుసునా? దేవుడైన యెహోవా వేగు చూచుటకు కనాను దేశాన్ని సంచరించుటకు నీవు మనుషులను పంపు అని దేవుడు నాతో చెప్పెను అని 1వ వచనము సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చెబుతున్నాడు. వారిలో ప్రతివాడు ప్రధాని అయి ఉండాలి, పంపేటప్పుడు వారిని పారాను అరణ్యం నుండి పంపించు, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులై ఉండాలి అన్నప్పుడు 12 గోత్రాలకు చెందిన 12 మందిని పంపించాడు. పంపించేటప్పుడు ఏం చెప్పాడు? జనము బలము గలదో లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో జనము, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, నివసించు పట్టణాలు ఎట్టివు, వారు గుడారములలో నివసిస్తున్నారో కోటల్లో నివసిస్తున్నారో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నాయో లేదో కనిపెట్టి చెట్ల పండ్లలో కొన్నింటిని తీసుకుని రండి అని చెప్పి వారిని పంపించాడు. ఇది మనకు సంఖ్యాకాండంలో ఉంది. దేవుడు పంపితే వెళ్ళారా? పంపమంటే పంపాడా? మోషే దేవుడు పంపమంటే పంపాడా? లేక ఇశ్రాయేలు పెద్దలు వచ్చి రిక్వెస్ట్ చేస్తే పంపాడా? ద్వితీయోపదేశకాండం ప్రకారం అయితే పెద్దల కోరిక, సంఖ్యాకాండం ప్రకారం అయితే దేవుని యొక్క ఆజ్ఞ. ఈ రెండు కరెక్టే. దేవుడు మోషేతో ఏదైతే చెప్పాడో ప్రజల పెద్దల యొక్క హృదయాలలో కూడా అదే జనించింది. ఇది కన్ఫర్మేషన్ అంటాం దీన్ని. దేవుడు దేనినైతే మోషేకు బయలుపరిచాడో అదే పెద్దలకు కూడా బయలుపరిచాడు. అందుకు వారు మోషే యొద్దకు వచ్చి వేగుల కొరకు మనం మనుషుని పంపుదామన్నారు. సంఖ్యాకాండంలోనేమో మోషే ఏర్పాటు చేశాడు, అలాగే ద్వితీయోపదేశకాండంలో ప్రజలు ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చారు. అక్కడ కూడా ఇద్దరు ఒక్కళ్ళని ఏర్పాటు చేశారు. కనుక దేవుని సేవలో ఈ అద్భుతమైన కాంబినేషన్ కనిపిస్తుంది. డివైన్ అండ్ హ్యూమన్ పార్ట్నర్షిప్ మినిస్ట్రీలో వన్ మైండెడ్నెస్తో కొనసాగుతుంది
అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. 22వ వచనంలో చూశారు కదా, వేగు చూచి తిరిగి వచ్చి 40 రోజులు వారు వేగు చూచారు. మోషే అన్నాడు 23వ వచనంలో, ఆ మాట మంచిదని నేను గోత్రం ఒక్కొంటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులు పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలులోకి వచ్చి దాని వేగు చూచి దేశఫలములు చేత పట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. సింపుల్. ఒక 2 వచనాల్లో 40 రోజుల ప్రయాణాన్ని రిపోర్టింగ్ అంతా కూడా చెప్పేశాడు. అయితే 25వ వచనం, 26వ వచనం, అయితే మీరు వెళ్ళనొల్లక. దేశం మంచిదని చెప్తే ఎందుకు వెళ్ళన్నారు? అదే మనకి సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో ఎప్పుడైతే దేశమైతే మంచిదే కానీ అందులో నివసిస్తున్న వారిని గురించి సమాచారం సంఖ్య 13:32లో ఏమనుందంటే, చెడ్డ సమాచారము చెప్పి మేము చూచిన దేశము మంచిది కానీ దానిలో ఉన్న నివాసులు ఉన్నత దేహులు, నెఫీలీలు, అనాకు వంశపు వారు ఇక్కడ మేము చూచాము, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము. జైగాంటిక్ పర్సనాలిటీస్ ఉన్నారు అక్కడ. మనకంటే బలమైన వారు, మనకంటే ఎత్తైన వారు, మనకంటే పొడుగైన వారు, మనకంటే చురుకైన వారు, వారు మనల్ని సులువుగా జయించి పారేస్తారు. దట్ వాజ్ ద నెగటివ్ రిపోర్ట్. 10 మంది నెగటివ్ రిపోర్ట్ తెచ్చారు, 2 మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చారు. కాలేబు, యెహోషువాలు మాత్రమే పాజిటివ్ రిపోర్ట్తో వచ్చారు. మిగతా 10 మంది కూడాను నెగిటివ్ రిపోర్ట్తో వచ్చారు. 10 మంది మాట చెల్లుబడి అవుతుంది. అందుకు వారు మేము వెళ్ళము అనే డెసిషన్కి వచ్చేసారు. ఇశ్రాయేలు మొదటి తరపు వారు కనానులో ఉన్నటువంటి నెఫీలీలు వంటి ఉన్నత దేహుల గురించి తలుచుకున్నప్పుడు దేవుని శక్తిపై ఆధారపడటానికి బదులు దేవుడు తమకిచ్చిన వాగ్దాన నెరవేర్పు దేవుడు చేస్తాడని ఆయనపై విశ్వాసముంచుటకు బదులు తమ సొంత మనసును ప్రేరేపించినట్లుగా మనసులో ఆలోచనలు తెచ్చుకొని వారు వెళ్ళటానికి ఇష్టపడలేదు. 26వ వచనం, అయితే మీరు వెళ్ళనొల్లక తిరుగుబడ్డారు. దేవుని మాట మీద తిరుగుబడి గుడారాల్లో సణిగారు. పైగా ఏమన్నారు తెలుసా? యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించేటట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించడానికి ఐగుప్తు దేశం నుండి మనల్ని రప్పించాడు, మనం ఎక్కడికి వెళ్ళగలం? అర్థమైందా? యెహోవా అట వీళ్ళ మీద పగబట్టాడంట, అందుకే వీళ్ళని అరణ్యంలో చంపాలనుకున్నాడట, అందుకే ఐగుప్తు నుంచి విడిపించి తెచ్చాడంట. ఒక్క చోట తప్పిపోతే అన్ని చోట్ల తప్పిపోతారు. ఒక అవిశ్వాసం ఎంటర్ అయిందంటే దాని నుంచి చిలవల పొలవలుగా అవిశ్వాసపు ఆలోచనలే ముసురుకుంటాయి. అందుకని నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, దానిలో నుండి జీవజల ధారలు బయలుదేరుతాయి అన్నాడు. ఇక్కడ వీరైతే దేవుని పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించారు, తిరుగుబాటును ప్రకటించారు, దేవునిపై సనగటం ప్రారంభించారు, దేవుని గురించి చెడు మాట్లాడుతున్నారు. పగబట్టాడట. ఆయనేమో నేను మిమ్మల్ని నా రెక్కల మీద తీసుకొచ్చాను, భుజాల మీద ఎక్కించుకొని ఒక తండ్రి కుమారుని తెచ్చినట్టు తెచ్చాను, ఒక పక్షిరాజు తన బిడ్డను తెచ్చినట్టుగా నేను తెచ్చాను అనేమో ఆయన అంటుంటే, వీళ్ళేమంటున్నారు? మనల్ని సంహరించడానికే మన మీద పగబట్టేశాడు. రాంగ్ థింకింగ్, నెగిటివ్ అండర్స్టాండింగ్. చాలా సందర్భాల్లో దేవుని కార్యాలు గ్రహించలేకపోతున్నాం మనం. మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులై ఉన్నారు, పట్టణాలు గొప్పవి, ఆకాశమునంటే పర్వతాలు ప్రాకారాలు ఉన్నాయి, అనాకీలు చూచామని మా హృదయాలను కరుగజేసితిని మీరు చెప్పింది. హృదయమును కరుగజేసితిని. మాటలు చాలా శక్తివంతమైనవి, జాగ్రత్తగా వాడాలి. వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రియేటివిటీ పవర్. మాటలకు చాలా శక్తి ఉంటుంది. అందుకనే మీ మాటలు కృపాసహితంగా ఉండాలి, భయపెట్టేవి ఉండకూడదు.
మీరు చూడండి, టెర్రరిస్ట్ శిబిరాల్లో వాళ్లకు మొట్టమొదట క్లాసులు తీసుకుంటారని విన్నాను నేను. అలాగే సైన్యానికి కూడా క్లాసులే తీసుకుంటారు. ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి చూశారు, ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చేటువంటి స్పీచెస్ వాళ్ళని దేశభక్తి వైపు సైనికుల్ని విచ్ఛిన్నవాదులుగా మారటేటట్లుగా నక్సలైట్లు తయారు చేస్తాయి ఆ స్పీచెస్. వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. మాటకు చాలా శక్తి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ మాటను బట్టి వీళ్ళు హృదయాలు కరిగిపోయినాయట. భయానికి లోనయ్యారట. అప్పుడు మోషే వారిని చూచి, దిగులు పడకండి, భయపడకండి, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులో అరణ్యములో మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఆ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరే ఎరుగుదురు అని మీతో నేను చెప్పి తిని. మోషే ఏం చెబుతున్నాడు? భయపడకండి, దిగులు పడకండి, మిమ్మల్ని కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా ఎత్తుకొచ్చాడు ఇక్కడి వరకు. ఈ అరణ్య యాత్రలో మీకంటే బలమైన రాజులను మీ ఎదుట సంహరించినట్లుగా కనానులో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మనుషులను కూడా మీ ముందు నుండి పారద్రోలుతాడు. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్ర మార్గాన తరుముతూ వచ్చిన ఫరో సేనలను గురించి మోషే ఏం చెప్పాడు? మీరిప్పుడు చూస్తున్న వారిని ఇక మీదట చూడరని చెప్పాడు. ఎస్, నెరవేరింది అది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక ఎన్నడూ కూడా ఐగుప్తు సేనలను ఇశ్రాయేలు వారు చూడలేదండి. మరి అదే మోషే చెబుతున్నాడు ఇప్పుడు. గో అహెడ్, ముందుకెళ్ళండి, దేవుడు మీతో ఉన్నాడు, చరిత్ర మీకు సాక్ష్యం, విశ్వాసంలో సడలిపోకండి, ధైర్యంలో వెనుకంజ వేయకండి అని చెబుతుంటే వింటోలా? సోదరుడా, సోదరి, ఒక్క మాట గుర్తుపెట్టుకో, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్న శక్తి గలవాడు, రేపు శక్తి లేనివాడుగా మారిపోయేవాడు కాడు. ఆయన శక్తి అపారం, ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒకే విధంగా ఉంటుంది. కనుక నిన్న సహాయం చేసిన వాడు రేపు చేయడా? నిన్న మేలు చేసిన వాడు రేపు చేయడా? నిన్న పోషించిన వాడు రేపు పోషించడా? నిన్న కాపాడిన వాడు రేపు కాపాడడా? ఎందుకు అవిశ్వాసం? కనుక విశ్వాసములో వీరు వెనకంజ వేసిన వారుగా ఉన్నారు, విశ్వాసములో పతనమైన వారుగా కనబడుతున్నారు. 32వ వచనం, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసినటువంటి స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఎవ్రీ డే ఒక మెరకలేనండి. రాత్రి అగ్నిస్తంభంగా, పగల మేఘస్తంభంగా, పగల ఎండ దెబ్బ తగలకుండానట్లు మేఘస్తంభం, రాత్రి త్రోవ చూచుకొనుటకు వీలు కలుగునట్లు అగ్నిస్తంభం. అగ్నిస్తంభం, మేఘస్తంభం ఒకే ఒక స్తంభంలో ఒకవైపు అగ్ని, ఒకవైపు మేఘం. ఒకవైపు అగ్ని, ఒకవైపు మేఘం, ఒకవైపు కృప, ఒకవైపు తీర్పు. గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు లైట్ ఇచ్చాడు వాక్యం ద్వారా. ఆ లైట్లో కూడా నువ్వు తత్తరిల్లిపోతున్నావంటే ఇట్స్ యువర్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ సైట్, యువర్ అకౌంట్. నీకు విశ్రాంతినిచ్చే దేవుడు అట్ ది సేమ్ టైం నిన్ను ప్రశ్నించేటువంటి దేవుడు కూడా. అలాగనే మీకు గతంలో కనపడ్డాడు కదా, ఇప్పుడును మీకు ఆ విధంగానే సహాయం చేయగలుగుతాడు. 34వ వచనం, కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన ఈ మంచి దేశంలో ఈ చెడ్డతరముల్లో వీరిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడో చూడడో డిక్లేర్ చేసి పారేశాడు. కాలేబు తప్ప, యెహోషువ తప్ప మీలో ఎవడో కూడా కనాను చూడరు అని దేవుడు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
అర్థమైందా? మరియు కాలేబు గురించి మంచి మాటలు పలికాడు ప్రభు. అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించాడు కనుక అతడు దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశం నేను అతని సంతానానికి ఇస్తానని ప్రమాణం చేశాడు దేవుడు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను కూడా ఆ యొక్క కనానులో ప్రవేశించనని నాకు తెలియచేశాడని చెప్పేశాడు. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకొని చేయును గనుక అతనిని ధైర్యపరచుము. ఇశ్రాయేలీయులను దాన్ని స్వాధీనపరచుకొని చేయును గనుక అతనిని ధైర్యపరచుము. నీ పరిచారకుడని యెహోషువ దానిలో ప్రవేశిస్తాడు, నువ్వు దానిలో ప్రవేశింపవు. యెహోషువ వారిని ప్రవేశింపజేస్తాడు కాబట్టి ధైర్యపరచు. ఇది ఒక తరము వారి యొక్క ప్రత్యేక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. తర్వాత తరము వారిని ధైర్యపరిచి సేవలో ఉంచాలి. నా తరం పాస్ ఆన్ అయిపోతుంది, నా నెక్స్ట్ యంగర్ జనరేషన్ని నేను దేవుని సేవ కొరకు పురికొల్పాలి. 50 ఏండ్లు వచ్చేటప్పటికే ఒక పాస్టర్ జనరేషన్ ముగిసిందనే భావనకు రావాలి. తర్వాత వారిని సిద్ధం చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ లాగా 60 ఏళ్ళు 65 ఏళ్ళు కాదు. 50 ఇయర్స్ వచ్చినాయి అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ నెక్స్ట్ జనరేషన్ని సిద్ధం చేయాలి. మా కనుల ఎదుట తరాలు మారటం చూచాం. మేము 20 సంవత్సరాలు యవన కాలం నుంచి 30 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అవుట్ డేటెడ్ అండ్ అవుట్ ఫేడెడ్గా మారిపోయిన పరిచర్యలు మేము చూసాం. ఇవాళ మేము పెద్దవారమయ్యాము, 50 ఏళ్ళు దాటాయి. యంగర్ జనరేషన్స్ చాలా అద్భుతంగా వాడబట్టం కూడా చూస్తున్నాము. మోషే 120 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోషువను నేను కోరుకున్నాను, అతనిని ధైర్యపరచు అన్నాడు. ఒక సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ యొక్క లక్షణం ఏంటంటే యంగర్ జనరేషన్ని దేవుని మినిస్ట్రీ కొరకు సిద్ధం చేయాలి. దేవుని మాట ఎలా వినాలి, దేవుని ఎలా దర్శించుకోవాలి, దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా బతకాలి, ఇవన్నీ చెప్పి ధైర్యం చెప్పాలి. సమూయేలును దేవుడు ముమ్మారు పిలిచినప్పటికీ ఏలీ గుర్తుపట్టాడు, సమూయేలు దేవుని గుర్తుపట్టలేదు. కనుక సీనియర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారు. అదేమిటంటే యంగర్ జనరేషన్ని బలపరచాలి, ధైర్యపరచాలి, స్థిరపరచాలి, వారికి పనిని అప్పగించాలి, అలా డెలిగేట్ చేయాలి. అలా చేయమని చెబుతున్నాడు. 38వ వచనం, అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకునేటట్లు చేస్తాడు. దేవుడు నిర్ణయించి చెబుతున్నాడు. సర్వజ్ఞానంలో భవిష్యత్ జ్ఞానంలో దేవుడు యెహోషువ పరిచర్యను ఎరిగి ఉన్నాడు కనుక అతడు చేయబోయే పరిచర్య చెప్పేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం చేయబోయే పరిచర్యను మన ముందు ఉంచుతాడు, మనకు తెలియచేస్తాడు. మనం దాన్ని ముగిస్తామనేటువంటిది ఆయన ముందస్తుగా ఎరిగి ఉన్నాడు కనుక దానిని మనకు తెలియచేస్తాడు. ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు. సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో గొప్పగా ఏడ్చేశారు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ 10 మంది మాటలు విని. ఇంకేముంది, మా పిల్లలు ఎక్కడ చచ్చిపోతారు, మా పిల్లలు అక్కడికి వెళ్ళటానికి వెళితే వాళ్ళని అపహరించేస్తారు పిల్లల్ని. ఎందుకంటే ఐగుప్తు అనుభవాలు వారిని ఆ విధంగా ఆలోచింపచేశాయి. ఐగుప్తును విడిచి వచ్చారు కానీ ఐగుప్తు వారి హృదయాల్లో నుండి తొలగిపోలేదు. ఆ కారణం చేత వారి ఆలోచనలు సక్రమంగా లేవు, సరైన మార్గంలో లేవు. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పిల్లలైతే అపహరించబడతారని మీరు అనుకుంటారో ఆ పిల్లలే ఆ స్థలములను స్వాధీనపరుచుకుంటారు, మీరైతే స్వాధీనపరుచుకోలేరు అని ప్రభు అక్కడ వారికి తెలియచేస్తున్నాడు. 40వ వచనం, మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణము చేయుడి. గో బ్యాక్, వెనకెళ్ళిపోండి. మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గానికి వెళ్ళండి. దేవుడు ఇశ్రాయేలు మొదటి తరం వారిని కనాను ప్రవేశానికి అలౌ చేయకపోవటానికి కారణం
ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసం చేత వారి శవములు అరణ్యములలోనే రాలిపోయాయి అని వాక్యం చెబుతాంది. సోదరుడా సోదరి, విశ్వాసము వలన రక్షణ, అవిశ్వాసము వలన మనము రక్షణ పొందలేము. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వాడు అవిశ్వాసికి శిక్ష. కాబట్టి వీళ్ళు వాగ్దాన భూమికి చేరలేకపోయారు. కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసము. దేవుడికి శక్తి లేకపోవటం కాదు, వారికి విశ్వాసం లేకపోవటం వల్ల వాళ్ళు చేరలేకపోయారు. అందుకని దేవుడు అంటున్నాడు, తిరిగి ఎర్ర సముద్ర మార్గాన ప్రయాణం అవ్వండి. అందుకు మీరు అన్నారు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాము, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలను అనుసరించి మేము పోయి యుద్ధం చేస్తాము అని చెప్పారు మోషేకి. అప్పుడు మోషే ఏమన్నాడంటే, వద్దు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్యన ఉండను కనుక మీరు వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. మీరు వెళ్ళినా మీ శత్రువులు మిమ్మల్ని హతం చేస్తారని వారితో చెప్పని నాకు చెప్పాడు. కాబట్టి డోంట్ గో. ఇజ్రాయేలీలేమో అమ్మో మేము వెళ్ళిపోతాం అంటారు, మోషే గారేమో వెళ్ళొద్దన్నాడు దేవుడు అంటాడు. మళ్ళా తిరగబడ్డారు మూర్ఖ జనాంగం, నో మేము వెళ్ళిపోతాం అన్నారు అని బలవంతాన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? శత్రువులు వారి మీద దాడి చేశారు. యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై మన్యానికి వెళ్ళినప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు ఎదురుగా వచ్చి కందిరీగల వలె వారిని తరిమి హోర్మా వరకు షేయూరులో మిమ్మల్ని హతం చేశారు. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్చారు. వద్దని మోషే హెచ్చరిస్తున్నా వెళ్ళారు. అక్కడ కొందరు చనిపోయారు, కొందరు పారిపోయి వచ్చారు. వచ్చి ఏడ్చినా కూడా దేవుడు వారి ప్రార్థన వినలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని హెబ్రీ 11:6 చెప్పాడు. కనుక విశ్వాసము లేనటువంటి ప్రార్థన ఫలితము లేనిదిగా ఉంటుంది. గాడ్ నెవర్ హియర్స్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించడు. మీ మాట దేవుడు వినలేదు, మీ మొర ఆయన లక్ష్య పెట్టలేదు. కాగా మీరు కాదేశులో బహుదినాలు నివసించారు, మీరు నివసించిన దినాలెన్నో మీకు తెలిసే ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు కాదేశు నుండి మరలా తిరిగి వెనకకు తిరిగి ఎర్ర సముద్రం మార్గం పట్టారు. అది 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో సీహోను అనేటువంటి రాజును సంహరించిన విధానం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగం వెనకకు తిరిగినా కూడాను దేవుడు వారి పక్షంగా నిలుస్తూనే వచ్చాడు. దేవుడు వెనుకకు తిరిగి పొమ్మన్నప్పటికీ కూడా వారికి విజయాలను ఇస్తూనే వచ్చాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి కనానును స్వతంత్రించుకోలేకపోయారు, కానీ దేవుని కృపను వారు అనుభవిస్తూ కూడా విశ్వాసం ఉంచలేకపోయారు. తమ హృదయములు చెడ్డవి గనుక, తమ క్రియలు చెడ్డవి గనుక వెలుగునొద్దకు వారు రాలేరు అని యోహాను భక్తులు చెప్పినట్లుగా వీరి జీవితాలు ఉన్నాయి. కాదేశులో బహుదినాలు నివసించారు, వారు నివసించిన దినాలున్న వారికే తెలుసు అని అంటాడు. మరలా వెనకకు తిరిగిన ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయ ధ్యానంలో మిగిలిన విషయాలు మనం ధ్యానిద్దాము.